విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అమ్మవారి అనుగ్రహం వల్ల అద్భుతంగా ఉన్నాను. మన ప్రేక్షకులందరూ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, జూన్ 6వ తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి మారబోతున్నారు. ఆ కలయిక కొంతమంది చాలా డేంజరస్ గా ఉంటుంది, పిశాచ యోగం పడుతుంది, రకరకాలుగా భయపడుతూ ఉన్నారు. అసలు ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒకవేళ చూపిస్తే ఎలాంటి పరిహారం ఉంటుంది? ఒక 45-60 డేస్ ఉంటుంది అంటున్నారు కదా గురుగారు. 50 డేస్ ఆల్మోస్ట్. ఈ 50 డేస్ కూడా అన్ని రాశుల వారికి విధంగా ఉండబోతుందో తెలియజేయండి గురుగారు. ఈ గ్రహాల కలయిక కన్యా రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? కన్యవారికి కనుక చూసుకుంటే అన్న, కన్యా లగ్నం వారు కన్యా రాశి వారికి 12వ స్థానంలో ఉందమ్మా ఈ కుజుడు కేతు. 12లో ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే 12 అనేది ఏం మంచిని ఇస్తుంది అంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఇస్తుంది. కానీ ఆ ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా అక్కడ ఏదైనా లిటికేటివ్ ప్రాపర్టీ కొంటున్నాము. ఎందుకంటే 12లో ఉండే కుజుడు కేతుతో కలిసి ఉన్నాడు. లిటికేషన్ ప్రాపర్టీ ఏమైనా కొంటున్నామా, ఒక్కొక్కసారి ఏదైనా ఒక చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ చదువు విషయంలో మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తున్నామా, నాకు అర్థం కాని సబ్జెక్టులోకి నేను వెళ్తున్నాను అని తెలుసుకోగలగాలి. ఎందుకంటే 12లో కుజకేతులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా 3వ 12లో ఉన్నప్పుడు వీళ్ళు ఆలోచించే ఆలోచన విషయంలో తప్పుడు ఆలోచన చేస్తారు. అంటే అట్లాగా మిత్రుల్ని శత్రువులు అనుకుంటారు, శత్రువులను మిత్రులు అనుకుంటారు. మైండ్ డైవర్ట్ అవుతుంది. ఎందుకు అంటే 12వ స్థానంలో ఉన్నాడు. 12 అంటే మనకి తండ్రి గారి ఆస్తి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కాబట్టి ఈ 12లో ఉండే గ్రహాలు అష్టమాధిపతి 12లో ఉన్నప్పుడు జరిగేది ఏమిటంటే పర్టికులర్గా అనాలోచితంగా ఉద్యోగం విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందుకని నేను చెప్పేది ఒకటి, కన్యా లగ్నం వారు తొందరపడి నాకు ఈ ఉద్యోగం వద్దు, నేను ఫారెన్కి వెళ్ళిపోతాను. 12 ఉన్నాయి గ్రహాలు, 12 అంటే ఫారెన్ కంట్రీస్, నేను వెళ్ళిపోతాను అనుకోవడం, ఇక్కడ ఉన్నది వదిలేయడం, ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తారు. వీళ్ళు తెలివైన వారి కన్యా లగ్నం వారు. కానీ ఒక్కొక్కసారి ఫ్రెండ్ ఏదో ఇచ్చిన సజెషన్, అరే ఎందుకురా ఇక్కడ చేస్తున్నావు జాబ్, 50,000 అక్కడికి వెళ్ళిపో, 5 లక్షలు వస్తుంది అంటాడు. అసలు ఎంతవరకు ప్రాక్టికల్? ప్రాక్టికల్ గా ఎంతవరకు అనేది మనం ఈ గ్రహాలు ఏం చేస్తాయంటామా, ఎంత తెలివైన వ్యక్తినైనా ఆ టైంకి ఇది మర్చిపోయేలా చేస్తాయి, ఆ టైంకి ఇది రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. మన లైఫ్ అంతా కూడా బాగుపడుతుందంటే రైట్ డెసిషన్, పాడవుతుందంటే రాంగ్ డెసిషన్. అది సేవ్ చేస్తూ పర్టికులర్గా ఎవరైనా సరే అలా కాదండి నాకు ఆపర్చునిటీ ఉంది, విదేశాలకు వెళ్ళాలి, కాకపోతే ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేటువంటి వారు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేయండి. లేదండి సంతానం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, నాకు సంతానం కోసం కావాలి అనుకుంటే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని నామస్మరణ చేయండి. లేదు ఉద్యోగం గురించే నాకు ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు, ఉద్యోగం సరిపోతుంది. సరే గురుగారు, ఆశ్లేష నక్షత్రం కానీ మూల నక్షత్రం కానీ ఉంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, మ్యారేజెస్ కానీ ఇలా రకరకాలుగా అంటారు, మీరు ఏం చెప్తారు? మేషరాశిలో ఆశ్లేష నక్షత్రం ఉండదమ్మా. ఉండదా? మీరు అన్నట్టుగా ఏంటంటే ఆశ్లేష నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం భయపడుతుంటారు కొంతమంది, జనరల్ గా భయపడుతూ అత్తగారికి గండం అంటారు. కానీ మీరు ఇది ఎంతవరకు నిజంగా ఏ మహర్షి అని చెప్పాడా? అలాగే మూల నక్షత్రం చేసుకోవాలంటే అమ్మ మూల నక్షత్రం అంటారు. నేనేమంటానంటే మీరు ఈ విషయాన్ని ఒక 50,000 జాతకాలు తీసుకోవాలి. నేను రీసెర్చ్ చేశాను, స్టూడెంట్స్ ఉన్నారు కదా నాకు, అందరినీ స్టూడెంట్స్ అందరూ ఆశ్లేష నక్షత్రం జాతకాలు ఏంటంటే మొత్తం తీసుకొచ్చేస్తారు. నిజమెంతో చూడండి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా, మూలా నక్షత్రం వారికి నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా అంటే అదంతా బోగస్. కేవలం 7వ స్థానం పాడైంది, 12వ స్థానం పాడైంది, సప్తమంలో సప్తమాన్ని పాడు చేసి ఉన్నాయి, సప్తమం పాడైంది, అప్పుడు మాత్రమే సప్తమము 12వ స్థానం ఇవి పాడైతేనే మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్, మ్యారేజ్ అవ్వకపోవడం. అంతేగాని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆశ్లేష ఇస్ తెలివిగా ఉండే నక్షత్రం, మూల సరస్వతీదేవి నక్షత్రం. నేనేమంటానంటే మూల నక్షత్రం అమ్మాయి అయితే అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు. నేనేమంటానంటే సరస్వతీదేవి ఎందుకు పుడుతుంది? నీకు మూల నక్షత్రం మంచిది కాబట్టి ఆ నక్షత్రంలో కదా గురుగారు, అది తప్పు, కంప్లీట్ రాంగ్. ఏ మహర్షి అయ్యా నువ్వు మూలా నక్షత్రంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పని ఏ మహర్షి చెప్పాడు? ఛాలెంజింగ్ అడుగుతున్నాయి మాట. అవును, ఇది నాలెడ్జ్ అయిపోయింది, పిచ్చి. అంటే జనాలకి ఏంటంటే నిజమేమిటి అనేది తెలియాలి. మూలా నక్షత్రం వాళ్ళని 3 మందిని చూసి అద్భుతంగా ఉంటారు, వాళ్ళ లైఫ్ ఏం లేదు. ఇంకా వాళ్ళకి చెప్పాలంటే మూలా నక్షత్రం వాళ్ళకున్న గొప్పతనం చెప్తా చూడండి.
ఇంట్యూషన్ పవర్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి. అంటే ఇలా అవుతుందేమో అని ముందుగా తెలుస్తుంది అమ్మ. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బాగా తెలివిగా ఆలోచిస్తారు, ఎందుకంటే బుధుడు నక్షత్రం. ఇక్కడ ఒకటే 27 నక్షత్రాల్లో 12 రాసుల్లో ఎవరికైనా మ్యారిటల్ లైఫ్ బాగోదు అంటే 7వ స్థానం చూసుకోవాలి, 12వ స్థానం చూసుకోవాలి. ఒకవేళ సరే మ్యారేజ్ అవ్వట్లేదు, అమ్మవారిని చక్కగా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః 100% వాళ్ళకి వివాహం అవుతుంది. పూర్వజన్మ పాపం దగ్ధం అవుతుంది. అలా కాదండి, నాకు వివాహం అయింది కానీ గొడవలు అవుతున్నాయి, అన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి, నా భర్త సరిగ్గా చూసుకోవట్లేదు, లేకపోతే నేను ఎంత బాగున్నా నా భార్యతో నాకు సఖ్యత లేదు అనుకుంటే కనుక ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. చాలు, మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇంకా కొంచెం ఇన్డెప్త్గా వెళ్తాం. 7వ స్థానం ఎలా ఉంది, 12వ స్థానం ఎలా ఉంది, దానికి దానాలు ఇచ్చుకుంటాం. 12వ స్థానం పాడైంది, వివాహానికి ముందే చూసాం, డివోల్ కనెక్టివిటీ వచ్చినాయి, చక్కగా 2 వివాహాలయ్యే యోగం అంటారు దాన్ని. అప్పుడేంటి, ఒక అర్క వివాహమో కుంభ వివాహం చేసుకొని వివాహం చేసుకోవాలి, దానికి భయపడడానికి కాదు, శాస్త్రం ఉన్నది. ఇప్పుడు మెడికల్ లాగేనమ్మా ఇది. ఇప్పుడు మనం వెళ్తాము, నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే ఏమొస్తుంది, డాక్టర్ గారు చెప్పారు ఒకటే దగ్గు వస్తుందండి అని 4 రోజులు వారం రోజులు తగ్గట్లేదు అన్నారు. అయ్యా నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే తగ్గుతుందా, మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది, అంతే కదా. నీకు పెళ్ళి అవ్వట్లేదు అంటే భయపడితే అవ్వదు, అమ్మవారిని పట్టుకుంటే అయిపోతుంది. జనాలు కూడా నానుడు ఎక్కువైపోయి అమ్మాయి మూల నక్షత్రం భయపెట్టే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటే ఛాలెంజ్ చేస్తాను, ఏ మహర్షి నీకు చెప్పాడు మూల నక్షత్రంలో మూల నక్షత్ర జాతకులకి బాగోదు వివాహ జీవితం అని? అసలు అట్లా ఉండదు. ఒకటి పుష్యమి నక్షత్రం అని ఉంటుంది, అది అందులో పుట్టి 7వ 12వ స్థానాలు పాడైతే మాత్రం ఇంకొంచెం దాని ఎఫెక్ట్. అలానే పుష్యమి నక్షత్రం కూడా గుడ్డిగా వెళ్ళిపోకూడదు, ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అధిదేవతలు ఉంటారు, దానికి గురువు అధిదేవత. అందుకని ఏంటి, సెకండ్ మ్యారేజ్ కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అంత మాత్రం చేత పుష్యమి నక్షత్రాన్ని చేసుకోకూడదని కాదు, గుడ్డిగా వెళ్ళకండి. పుష్యమి అనో మూలానో ఆశ్లేషనో లేకపోతే ఇంకోటి ఏదో జ్యేష్ఠ నక్షత్రం అనో ఇది కాదు. 7వ స్థానం ఎలా ఉంది, ఇన్ డెప్త్ గా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి. ఎలా ఉంటుందంటే పలానా గ్రూప్ వాళ్ళందరికీ పలానా జబ్బు వస్తుందంటే ఎంత ఎంత రాంగ్. అలా ఆ గ్రూప్ ఉన్న ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ ఆ జబ్బు వస్తుందా? లేదు కదా. ఈ దీంట్లో పుట్టిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, మీరు గైడ్ చేయగలరా? అందులో ఆ పలానా తెగలో పుట్టిన వాళ్ళు అద్భుతంగా నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు, ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. అలాగే నక్షత్రాన్ని పట్టుకొని ఖచ్చితంగా వివాహ జీవితం బాగోదని, ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదని ఎక్కడా లేదు.